విద్యావంతులు యువత ఓటింగ్ ప్రక్రియకు దూరం ఉండటం దేశానికి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ బలోపేతానికి ఓటర్లలో చైతన్యం అవసరమన్నారు. వారిని చైతన్యపరిచి ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన ఎన్నికల సంఘం ఆ దిశగా తన వంతు కృషి చేయడం లేదన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో WJI తెలంగాణ, పతంజలి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ చైతన్య కార్యక్రమానికి సంజయ్ ఉపాధ్యాయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడడమే కాకుండా ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ఓటు వేయడం ఓ సంస్కృతిగా మారాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఓటర్ల సమస్యలను అర్థం చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తే ఎక్కువ మంది ఈ ప్రక్రియలో పాల్గొనే వీలుంటుందన్నారు. అందుకు ఆధార్తో అనుసంధానం చేయాలని, ముందుగా బోగస్ ఓట్లను తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రావు, సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్, ప్రొఫెసర్లు కసిరెడ్డి వెంకటరెడ్డి, మురళీ మనోహర్, WJI రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, చీఫ్ అడ్వైజర్ నందనం కృపాకర్, UGC పూర్వ సభ్యుడు ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, అర్ధనీతి ఫౌండేషన్ AP తెలంగాణ ఇన్ఛార్జ్ లీలా, విశ్వ హిందూ పరిషత్ నేతలు వెంకటేశ్వరరావు, కృష్ణారెడ్డి, WJI రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనిల్ దేశాయ్, కార్యదర్శి క్రాంతికుమార్, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ముఖ్యులు గోపాలకృష్ణ, రాజారెడ్డి, రామముని, దేవేందర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.